అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధిపతి మసూద్ అజహర్ కు సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతడు వణికించే ప్రకటన చేశాడు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ బాంబర్లున్నారని ప్రకటించారు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాడు. మసూద్ అజహర్ ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాది. భారత్ పై దాడులు చేసేందుకు వీరంతా కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టమవుతోంది. इस मजमे में अल्लाह के वो फिदाई मौजूद हैं जो रात के 3 बजे उठ के सिर्फ अल्लाह से शहादत मांगते हैं। ना ये कहते हैं कि कर्जे उतर जाएं, ना ये कहते हैं कि बीवी मिल जाए, ना ये कहते हैं मकान मिल जाए, ना ये कहते हैं दुकान मिल जाए, ना ये कहते हैं बच्चे फर्मा बरदार बन जाए, ना ये कहते हैं यूरोप का वीजा मिल जाए, ना ये कहते हैं अमेरिका का वीजा मिल जाए, ना ये अल्लाह से गाड़ी मांगते हैं, ना नए तर्ज का मोटरसाइकिल मांगते हैं, ना अल्लाह ताला से आईफोन मांगते हैं। ये अल्लाह से कहते हैं अल्लाह शहादत दे दे, हमारे अमीर के दिल में डाल दे, मुझे पहले नंबर पे कर दे, मुझे आगे कर दे। तरह तरह की सिफारिशें कराते हैं, मुझे खत लिख लिख के धमकियां देते हैं कि हमें जल्दी भेज दो वरना ये हो जाएगा वरना वो हो जाएगा। मुझे अल्लाह का वास्ता दे के कहते हैं हमें जल्दी आगे भेज दो, हमें जल्दी आगे भेज दो। मुझे रसूल के वास्ते दे के कहते हैं हमें जल्दी आगे भेज दो। मुझे मदीना शरीफ की दुआएं दे के कहते हैं अल्लाह ताला आपको मदीना दिखाए, मुझे जल्दी आगे भेज दो। कभी क्या तरीका इख्तियार करते हैं, कभी क्या तरीका इख्तियार करते हैं। रब से मुलाकात का इनको इतना शौक है, इतना शौक है। ये एक नहीं है, ये 2 नहीं है, ये 100 नहीं है, ये 300 नहीं है, ये 1000 नहीं है। तादाद बता दूं तो कल दुनिया के मीडिया पर शोर मच जाएगा। ये चलेंगे इंशाअल्लाह, ये जाएंगे इंशाअल्लाह, इनका रब इनको कबूल करेगा इंशाअल्लाह। इसलिए कि हमारे रब ने हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की इस उम्मत के साथ बड़ा लाड फरमाया है। ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కాదు, 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. వీరు భారతదేశంలోకి చొరబడ్డానికి అనుమతించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపాడు. ఈ యోధుల సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుందని మసూద్ ఆడియోలో ఉంది. ఈ ఉగ్రవాదులు దాడులకు పాల్పడి అమరవీరులయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అజహర్ చెప్పాడు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. ఎస్ శ్రీచరణ్. 1999 డిసెంబర్ 24వ తేదీన కాందహార్ ఎయిర్పోర్ట్ లో కాఠ్మండు ఎయిర్పోర్ట్ లో IC-814 ఇండియన్ ఎయిర్లైన్స్ ఎప్పుడైతే విమానం హైజాక్ జరిగిందో ఆ హైజాక్ ఈ పాకిస్తాన్ కి చెందిన టెర్రరిస్టులు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలోనే అప్పటి భారతదేశ ప్రభుత్వము మీడియేషన్ చేసి అటు తాలిబాన్ల సహాయంతో మసూద్ అజహర్ అనే ఒక తీవ్రవాది జైషే మహమ్మద్ నడిపే సంస్థని నడిపే ఎవడైతే ఉన్నాడో మసూద్ అజహర్ ని అప్పుడు విడుదల చేసిన విషయం తెలిసిందే. దానికి భారతదేశము భారీ మూల్యం కూడా చెల్లించుకుంటూ వస్తుంది. 2001లో పార్లమెంట్ పైన దాడి, అనంతరం కూడా పుల్వామా దాడి, దీంతో పాటు 2008లో ముంబై అటాక్స్ లో కూడా వీడి హస్తం అనేది కూడా ప్రముఖంగా కూడా వినిపిస్తోంది. అసలు మసూద్ అజహర్ మన ఆపరేషన్ సింధూర్ భాగంలో కూడా వీడు ఉంటున్న ప్రాంతాన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్యామిలీలో అందరు కూడా వెళ్ళారు. కానీ వీడి అదృష్టం బాగుండి అప్పుడు కూడా బతికి బట్టగట్టాడు. సో ఇప్పటికి కూడా భారతదేశంలో ఒక అనిశ్చితి క్రియేట్ చేయాలి, భారతదేశం పైన ఎప్పుడు కూడా విషం చిమ్మాలనే ఆలోచనలో కూడా ఉంటాడు. వీడికి పాకిస్తాన్ ISI కూడా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అయితే మసూద్ అజహర్ అనేవాడు భారత ఏజెన్సీస్ కి మోస్ట్ వాంటెడ్. అయితే ప్రత్యేకంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ లో కూడా చాలా మంది యువకులని ప్రభావితం చేసి వాళ్ళకి జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అని చెప్పి వాళ్ళ మైండ్ ని అంటే ఒక కాలేజ్ కి వెళ్లాల్సిన కుర్రాళ్ళని వాళ్ళని చదువుకోవాల్సిన ఏజ్ లో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి
వాళ్ళని వాడుకుంటూ కాశ్మీర్ లో కూడా జమ్మూ కాశ్మీర్ తో పాటు భారతదేశంలో ఒక అనిశ్చితి నెలకొల్పాలని కూడా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, కుట్రలు కూడా పన్నుతూ ఉంటాడు. సో అయితే తాజాగా ఈ జైషే మొహమ్మద్ హెడ్ మసూద్ అజార్ సంబంధించిన ఒక ఆడియో రికార్డింగ్ కూడా వెలుగులోకి వచ్చింది. దీంట్లో అతను కాస్త సెన్సేషనల్ కామెంట్స్, అంటే ఒక రకంగా చెప్పాలంటే వీడి వల్ల మళ్ళా భారతదేశానికి ఎలాంటి ముప్పు ఉంటుందా, వీడు మాట్లాడే మాటలు కూడా చిల్లరగా అలాగే ఉన్నాయి. దీనిలో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక స్టేట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. తన వద్ద పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు పాల్పడే సూసైడ్ బాంబర్లు ఉన్నారని కూడా ప్రకటించాడు. వారు ఏ క్షణంలోనైనా దాడికి సిద్ధంగా ఉన్నారని కూడా ఒక రకంగా భారతదేశాన్ని భయపెట్టినట్టు కూడా ఆ ఆడియోలో ఉంది. అయితే మసూద్ అజార్ ఐక్యరాజ్య సమితి కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా కూడా గుర్తించింది. అయితే భారతదేశంపై దాడులు చేసేందుకు వీరందరూ మరోసారి కూడా ఒక కాన్స్పిరసీ కుట్ర పన్నుతున్నట్లు కూడా చాలా స్పష్టమవుతుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1000 మంది కాదు, 1000 మందికి పైగా ఆత్మాహుతి బాంబర్లు దాడికి సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్పారు. భారతదేశంలోకి తన సంఖ్యను బహిరంగంగా తెలియజేస్తే ప్రపంచం షాక్ అవుతుందని కూడా మసూద్ ఆడియోలో ఉంది. అయితే ఈ ఉగ్రవాదుల దాడులకు పాల్పడి అమరవీరులు అయ్యేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మసూద్ అజార్ ఆ ఆడియోలో చెప్పడం కూడా గమనార్హము. అయితే ఈ మసూద్ అజార్ అనే వాడిపైన కూడా ఇప్పటికే కూడా చాలా మటుకు వేట అనేది కొనసాగుతోంది. ఇటీవల కాలంలో మనం చూస్తే పాకిస్తాన్ లో అన్నోన్ మెన్ అంటే గుర్తు తెలియని వ్యక్తులు ఇటు జైషే మహమ్మద్ తో పాటు లష్కర్ ఏ తోయిబాకి చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను కూడా అన్నోన్ మెన్ చంపుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో యథావిధిగా ఐఎస్ఐ కూడా భారతదేశం పైన ఆరోపణలు చేస్తోంది, భారతదేశ రా ఏజెంట్లు ఇది చేస్తున్నారని. కానీ మసూద్ అజార్ మాత్రము ఎప్పుడు కూడా అసలు లాస్ట్ మినిట్ లో కూడా వాడు డ్రాప్ అయిపోతున్నాడు. అంటే ఒక పెద్ద నెట్వర్క్, మనం ఇందాక అనుకున్నట్టు కూడా ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లో చదువుకోవాల్సిన పిల్లల బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని ఒక మతం పేరిట వాళ్ళని రెచ్చగొడుతూ కూడా ఇది ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నాము, ఈ పవిత్ర యుద్ధంలో గెలిస్తే స్వర్గానికి వెళ్తారని వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఇలా ట్రైన్ చేస్తున్నాడు. తాజాగా 1000 మందికి పైగా కూడా ఆత్మాహుతి సూసైడ్ బాంబర్లు ఉన్నారని చెప్పడం కూడా ఒక రకంగా దేశం మొత్తం అందరూ కూడా ఉలిక్కి పడిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. కానీ ఖచ్చితంగా భద్రతా దళాలు మాత్రము మసూద్ అజార్ ని ట్రేస్ అవుట్ చేస్తాయనేది కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఏదో ఒక రోజు ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మాత్రము ఖచ్చితంగా భారతదేశ భద్రతా దళాలకి ఖచ్చితంగా చిక్కుతాడనేది కూడా అందరూ దేశ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.